Welcome to our YouTube channel. VRK Diet for Protein Food. Cucumber, carrot, battle gourd, red chilies, 10 almonds, pumpkin seeds and 1 tablespoon of watermelon seeds. ఆ మూడింటిని బాగా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఏదైతే ఉందో క్యారెట్, సోరకాయ అవన్నీ మూడింటిని, రెడ్ చిల్లీస్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్న వాటిని అన్నింటినీ మిక్సీకి వేసి పట్టించుకున్న మూడింటిని బాగా మిశ్రమాన్ని మూడింటిని ఒక బాణలిలోకి వేసుకొని బాగా నీట్గా కలుపుకోవాలి. ఆ పౌడర్ అన్నింటికి అంటుకునేటట్లుగా బాగా కలుపుకోవాలి. చూడు ఎలా కలుపుతున్నానో నేను. ఇలా బాగా అంతా మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇంకా మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. వాల్నట్స్ కానీ వేరే ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా కలిపేయాలి. చూడండి, చాలా వేసుకోకూడదు, తగినంత ఉప్పుని సాల్ట్ని వేసుకోవాలి. బాగా అంతా పట్టించుకున్న తర్వాత బాగా చూడు మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి, అంతా పట్టుకోవాలి. ఉప్పు అలా కలిపి బాగా ఒక 10 minutes సైడ్ పెట్టేయాలి. అవన్నీ పెట్టేస్తే కింద అది బాగా మిశ్రమాన్ని పీల్చుకుంటుంది. డ్రై ఫ్రూట్స్లో ఉండేదంతా తేమ అవన్నీ ఏం లేకోకుండా. తర్వాత ఇడ్లీ పాత్రను తీసుకొని నీట్గా శుభ్రం చేసుకొని దానికి అప్లై చేసి నూనె అప్లై చేసుకున్న తర్వాత చూడు ఎలా చేస్తున్నాను. లైట్గా వేసుకోవాలి నూనె కూడా, చాలా వేసుకోకూడదు. నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కాకపెట్టేసి నేను నెయ్యి వేస్తున్నాను. విఆర్కే డైట్ ఫుడ్లో మనం ఎటువంటి ఆయిల్, వేరే అదర్ ఆయిల్స్ ఎప్పుడే కానీ వాడుకోకూడదు. ఆ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చూడు నేను గోళీలాగా చేసుకొని ఇలా ఆ మిశ్రమాన్ని బాగా జోడించుకుంటున్నాను. ఇడ్లీలో ప్రతి ఒక్క దానిలో ఇలా పెట్టేసుకొని చూడ అలా ఉండల్లాగా చేసుకొని బాగా అలా పెట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి ఇది. అలా అన్నింటినీ కొంచెం అలాగా బాగా వెడల్పుగా చేయాలి. తొందరగా కొంచెం ముద్దలాగా కాకుండా కొంచెం అలా చేస్తే గిన అదంతా బాగా ఉడకడానికి స్టీమ్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేమి స్టీమ్ దాంతోపాటు మునక్కాయలు కట్ చేసుకొని నీట్గా కడిగి శుభ్రం చేసి దానిపైన అట్లా పెడితే స్టీమ్ అవుతుంది. ఆ స్టీమ్ చేసుకున్న మునక్కాయల్ని విఆర్కే డైట్ ఫుడ్లో భాగంగా మనం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ప్రోటీన్ ఫుడ్ చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చూడు మునక్కాయలు అలా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత అలా పెట్టేసుకొని స్టీమ్ చేయాలి. ఒక 10 to 20 minutes అలా స్టీమ్ చేసిన బాగా స్టీమ్ అవుతుంది. అది బాగా ఆవిరి పట్టించుకుంటుంది. మునక్కాడల్ని బాగా కట్ చేసి సాల్ట్లో కడిగేసి అలా పెట్టేయాలి. లేకపోతే చప్పగా అవుతాయి, అవి టేస్ట్ రావు. అలా పెట్టేసి ఒక 10 to 20 minutes సిమ్లో మధ్యలో మీడియంలో పెట్టేస్తే అవి బాగా ఉడికేస్తాయి. చూడండి అలా పెట్టాలి. లాస్ట్ ఫైనల్గా ఇలా వచ్చిందండి విఆర్కే డైట్ ఫుడ్.